శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పొన్నాడ, వెంకన్నగారిపేట, పెద్ద కొంగర గ్రామాల్లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నీటినే తాగుతున్న తాము అనారోగ్యం బారిన పడుతున్నామని వాపోతున్నారు. గ్రామాల్లో తాగునీటి కోసం వేసిన బోర్లు సైతం అలంకారప్రాయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉండే ఓ రసాయన పరిశ్రమ నుంచి విడుదలయ్యే హానికరమైన పారిశ్రామిక వ్యర్థాలు భూమిలో కలిసి తమకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. వస్త్రాలు ఉతకడానికి తప్ప మరే ఇతర అవసరాలకు నీరు పనికిరావడం లేదని చెబుతున్నారు. తాగునీటిని కొనుక్కొని తాగాల్సి వస్తోందని అధికారులు వెంటనే సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు. ఈ ముడుకుల నొప్పులు బాబు ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది అలాగింటికాడ ఉండడం తప్ప ఈ ఫ్యాక్టరీ నేర్పుని భూములు పోనాయి. మా ముడుకులు కూడా రాకంటాని అడుగు నడలేకపోతాను. పొలాలు పోనాయి, సరే కొద్ది మనుషులు కూడా ఉన్నాం. ఆ నుయ్య బాగుండదు, ఆ నుయ్యి పోయింది, బోర్లు కూడా పోనాయి. కలెక్టర్ గారి కాడికి వెళ్తున్నాం, ఆయన చూస్తామంతన్నారు కానీ పని చెక్క పెట్టడం లేదు. మా ప్రెసిడెంట్ గారు ఊరందరికీ మదుపులెట్టి ఆటోలు కట్టి తీసుకెళ్తున్నారు, కానీ అప్పటికే ఆయన మనం పట్టించుకోవడం లేదు. ఊరంతా పోయింది. ఊర్లో జనము 20 సంవత్సరాల పిల్లకి కూడా నొప్పులు వచ్చేసాయి. తాగుదామంతే మంచి నీళ్ళు దొరకడం లేదు, మరి ఇంకెలా బతుకుతాము? వాటర్ పొల్యూషన్ వల్ల, బావిల వల్ల, బోర్ల వల్ల అన్నిటి వల్ల వాటర్ పొల్యూషన్ అయిపోయి కీళ్ళ నొప్పులు, ముడుకుల నొప్పులు వల్ల మెడిసిన్ ఓడినా అలాగే ఉంటుంది. ఏడాడదరికైనా తప్పదు, అలాగే ఓడుకోవడమైనా వాటర్ పొల్యూషన్ అయిపోయిందని చెప్తున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల చాలా ప్రాబ్లం ఎదురవుతాను. పిల్లలు బ్లాక్గా అయిపోవడం, ఎంత వైట్గా ఉన్నా సరే ఆ పిల్లలందరూ బ్లాక్గా అయిపోతున్నారు. రెండోది ఏంటంటే ముడుకు నొప్పులు, వయసుతో సంబంధం లేదు, ముడుకు నొప్పులు వస్తాయి, జుట్టు పండిపోవడము. ఈ వాటర్ మాకు బాగా ప్రాబ్లం. క్యాన్ వాటర్ వేసుకుంటాను, ఆ క్యాన్ వాటర్ 2 రోజులకు వస్తుంది. మాకు తాగడానికైనా, స్నానాలు చేసుకోవడానికైనా బాగోట్లేదు నీరు. బట్టలు ఉతకడానికి కూడా పనికిరావు సార్ నీరు. సబ్బు అలాగా నొరగైపోద్ది అనమాట. అప్పుడప్పుడు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు నీరు ఇస్తారు, అప్పుడప్పుడు ఆపేస్తారు. చాలా నీరు మాత్రం చాలా ప్రాబ్లం. మొత్తం మేము బోర్లు కొట్టాము, మొత్తం ఈ ఊరు మొత్తం పొల్యూషన్, ఏటి పనికిరావు. పాత పొన్నాడ, బింగిపేట, ముద్దాడిపేట, గురువుపేట, పంచిరెడ్డిపేట 4000 జనాభా. ఈ ఫ్యాక్టరీ వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల శ్రీకాకుళం టౌన్లో కూడాను, తోటపాలెం, కలెక్టర్ గారి బంగ్లా, మొత్తం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పొల్యూషన్ వల్ల, పొగ వల్ల నష్టపోతున్నాయి.